హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనకి వీడియో ఏంటంటే మనకి టాస్క్ పోర్టల్ నుంచి వెళ్ళి యూనిస్టింగ్ టెక్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ అయితే హైరింగ్ జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, దాని సిటీసీ ఏంటి అండ్ ఆ జాబ్కి ఎలా అప్లై అయ్యాలో తెలుసుకుందాం. ముందుగా మీరు మన ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు కంపెనీ నేమ్ వచ్చేసి యూనిస్టింగ్ టెక్ సొల్యూషన్స్ అండ్ డొమైన్ వచ్చేసి ఇన్వెంటరీ. అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఈ, బీటెక్, బీసీఏ, బీకామ్, డిప్లొమా 2023-24 పాస్ అవుట్స్ అనే వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీనికి వచ్చేసి 50% అగ్రిగేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సిటీసీ వచ్చేసి మనకి 2.2 to 3.6 ఉంటుంది. సో బేస్డ్ అప్ మన పర్ఫార్మెన్స్ అండ్ మన ఎక్స్పీరియన్స్ బట్టి కూడా వీళ్ళైతే సిటీసీ అనేది డిసైడ్ చేస్తారు. సో దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th August. ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం రోల్. సో డెసిగ్నేషన్ వచ్చేసి అడ్మిన్, ల్యాన్ అడ్మినిస్ట్రేటర్. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు దీని జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మీరు క్లియర్గా చదివి సో ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేస్తే మనకి మన స్కిల్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది అర్థమవుతుంది. సో వీళ్ళకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఐక్యూ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై అయ్యాలో నేను మన జాబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడితో అయితే అప్లై చేయొచ్చు. సో మీరు మెయిన్గా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు మెన్షన్ చేసినారు ఏమంటే సెటప్, కాన్ఫిగర్ లోకల్, మెయింటైన్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఇంక్లూడింగ్ వైర్లెస్ నెట్వర్క్స్, సెలెక్ట్ అండ్ మేనేజ్ ఫిజికల్ నెట్వర్క్ అడాప్టర్స్, ఎన్ష్యూర్ సీమ్లెస్ నెట్వర్క్ కనెక్టివిటీ, రెగ్యులర్ చెక్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ యూజింగ్ స్టాండర్డ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్. సో వాళ్ళు కొన్ని టూల్స్ అండ్ అప్లికేషన్స్ అనేవి మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని యూజ్ చేసి మనం ఈ నెట్వర్క్స్ గురించి అయితే మనం అన్ని ఏదైతే సీమ్లెస్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉండడానికైతే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ మన కంప్యూటర్ గురించి అయితే ఐడియా ఉంటుంది, అలాగే ఐపీ అడ్రస్. సో వీటి మీద మనకి కొంచెం ఐడియా ఉండైతే ఈ జాబ్లకి అయితే మనం ఈజీగా ఉంటుంది చేయడానికి. సో నేను ఇలా ఈ జాబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ మనకి యూటీఎస్ సిస్టమ్ అడ్మిన్ అనేది అయితే ఉంది, ఒక కంపెనీ నేమ్. సో రోల్ నేమ్ అనేది ఉంది. నెక్స్ట్ మెయిల్ ఇచ్చేయాలి, మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ అని వచ్చేసి మన జేఎన్టీయూ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ ఇచ్చేయాలి ఇక్కడ. నెక్స్ట్ 10th%, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ ఏడీసీలో ఉంది అది సెలెక్ట్ చేసుకోవాలి, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది బీఈ, బీటెక్, డిప్లొమా ఇది వచ్చేసి. నెక్స్ట్ స్పెషలైజేషన్ ఎందులో ఉన్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ పాసింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మన ప్రొఫైల్ అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళనేది మనకి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, మన ప్రొఫైల్ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.